మనం ఏడాదికి ఒక్కసారి వీడియో పోస్ట్ చేస్తాం. అదే ఈ ఛానల్ అనమాట. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే నా బిడ్డ బర్త్డే మంత్ అనమాట. ఆ మంత్ మొత్తం వీక్లీ ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉన్నా. ఈరోజు మేము వచ్చేసాం ఒక మంచి ప్లేస్కి. అది కూడా నియర్ బై బెంగళూరు ఉన్న ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. నేను 2011 నుండి ఇప్పటి వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ విజిట్ చేసిన ప్లేస్ అనమాట. పాజిబిలిటీ ఎవ్రీ ఇయర్ కూడా వచ్చాను. సో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. సో ఇక్కడైతే ఫాల్స్ కవర్ చేయొచ్చు, అలాగే మనము వాటర్ ఇష్టమైతే మాత్రం బాగా ఆడొచ్చు. సో అందుకోసమే నా బాబుకి కూడా కొంచెం ఫాల్స్ అలా ఇంట్రడ్యూస్ చేద్దాం, కొంచెం వాటర్లో ఆడనివ్వాలి అనేసి ఇక ప్లేస్ తీసుకొచ్చాను. స్విమ్మింగ్ పూల్స్కి తీసుకెళ్ళి ఇంట్రెస్ట్ లేక సిటీకి కొంచెం దూరంగా, కొంచెం నేచర్కి దగ్గరగా, వాడు తనంతకు తను బాగా ఎంజాయ్ చేసే విధంగా, నేను కూడా పెద్దదాన్ని అయ్యా కూడా చిన్న పిల్లలాగా ఆడుకోవాలి అనిపించి ఈ ప్లేస్కి వచ్చేసాం. ఈ ప్లేస్ పేరు ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకు ఎక్కడో ఒక విధంగా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎవరైనా పేరెంట్స్ పిల్లల్ని ఇక్కడ తీసుకురావడానికి చాలా వరకు ఇష్టపడతారు. నేను చూసిన వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ అందరూ పిల్లల్ని తీసుకొచ్చారు అనమాట. ఎందుకంటే బాగా నచ్చుతుంది. ఈ సీజన్ అయితే మీకు వాటర్ ఎక్కువ ఉండదు. ఇక్కడ విజిట్ చేయడానికి 2 సీజన్స్ ఉంటాయి. ఒకటైతే సమ్మర్ సీజన్, ఇంకొకటి రైనీ సీజన్ అనమాట. బేసిక్గా చెప్పాలంటే ఈ ఇయర్ వాటర్ ఎక్కువ ఉండాలి, కానీ వర్షం తగ్గడం వల్ల అస్సలు వాటర్ లేదు, చాలా తక్కువ ఉంది. మీకు పైనుంచి చూడడానికి చాలా తక్కువగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఫాల్స్ సౌండ్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు వాటర్ తక్కువ ఉండడం వల్ల సౌండ్ ఏం పెద్దగా లేదు. కానీ ఈ రాక్స్ మాత్రం అంత మొత్తం గ్రానైట్స్ లాగా అనిపించింది నాకు. అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. మనం కిందకి డౌన్కి వెళ్ళి చూసామనుకోండి, స్ట్రక్చర్ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా. బయట సిటీ నుంచి దగ్గర అంటే మీరు ఒక వెహికల్స్ అయితే మాత్రము 1.5 hours 2 hours వచ్చేయచ్చు. మేమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసి వచ్చాం కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది. కానీ ఓన్ వెహికల్ ఉంటే మాత్రం రావడానికి చాలా ఈజీ ఉంటుంది. చాలా కంఫర్టబుల్ ప్లేస్, చాలా బాగా ఇసుకుంది, వాటర్ మంచి వాటరు. అండ్ దీని నియర్ బై ప్లేస్ 2 places కవర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మేము వచ్చింది వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. అండ్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తేనే ఫస్ట్ ఆ ప్లేస్కే మనం రావాలి, తర్వాత ఈ ప్లేస్కి రీచ్ అవ్వగలుగుతాము. ఫస్ట్ మేము ఏం చేశానంటే అక్కడ ఏది ప్లాన్ లేదని అనమాట. నాకు ఈరోజు షూట్ చేయాలి వీడియో అనే ప్లాన్ లేదు. కానీ ఆల్టర్నేట్గా మా వీడియోస్ తీసుకున్నప్పుడు ఓకే ఇది కూడా ఒక ప్లేస్ గురించి చెప్తాం, మన ఛానల్లో చాలా వరకు తెలియదు కదా, కర్ణాటకలో ప్లేసెస్ తెలియదు కాబట్టి నేను కూడా ఈ ప్లేస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు ఈరోజు నాకు చాలా స్పెషల్ ఏంటంటే నా బేబీ బర్త్డే మంత్ అనమాట. ఇది అయితే అయిపోయింది, నేను ఆగస్ట్లో ఎడిటింగ్ చేస్తున్నాను, బట్ ఇది జూన్ 1st week వీడియో అనమాట. సో ఇక్కడ సెక్యూరిటీ ఉంటారనమాట, పోలీసు. కానీ నేను వచ్చినప్పుడు నేను చాలా అల్లరనమాట, బయట వస్తే చాలా అది చేస్తాను. ఇక్కడ రాక్కి అటు సైడ్ వెళ్తే వ్యూ ఇంకా బాగుంటుంది, ఫాల్స్ని దగ్గరగా చూడొచ్చు. కానీ ముందు కన్నా ఇప్పుడు చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసేసారు. నేను వచ్చినప్పుడు అయితే ఆ రైలింగ్స్ లేవు, ఏం లేదండి, ఉత్తినే రావాల్సి ఉంటుంది. చాలా కాళ్ళ నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడు సేఫ్టీ సైడ్ రైలింగ్స్ అంతా పెట్టారు. నేను ట్రై చేస్తున్నాను అనమాట అటు సైడ్ వెళ్ళాలి. ఆలోపే ఇక్కడున్న సెక్యూరిటీ వచ్చి అక్కడ వెళ్ళలేదు, అలో లేదు, ఒక 1/2 hour 1 hour వెయిట్ చేయండి అన్నారు. తర్వాత నాకు భయం వేసింది. నేను వెళ్తే నా బాబు అస్సలు ఉండడు. నాకైతే పాజిబిలిటీనే. ఇక్కడ కొంతమంది వెళ్ళారనమాట, ఆయన అడిగి పర్మిషన్ తీసుకొని వెయిట్ చేసి వెళ్ళారు. కానీ భయం వేసి బ్యాక్ సైడ్ వచ్చేసారనమాట. నేను కాన్ఫిడెన్స్గా చెప్పాను వెళ్ళొచ్చు, హ్యాపీగా బాగుంటుంది, అక్కడికి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది అనేసి. కానీ వాళ్ళైతే మాత్రం మేమైతే అస్సలు వెళ్ళలేమని పాసిబిలిటీ అస్సలు లేదు, చాలా స్లిప్పరీగా ఉంది, స్కిడ్ అవుతాము అనేసి చెప్పారనమాట. సో లాస్ట్ ఈ టైం మాత్రం అక్కడికి వెళ్ళకుండా వచ్చాను. ఎవ్రీ ఇయర్ అటు సైడ్ వెళ్ళిపోతాను అనమాట. అటు సైడ్ వెళ్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఈ ప్లేస్. అండ్ నా బాబుకి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో పిల్లాడు కూడా చాలా హ్యాపీ. అండ్ ఈ షర్ట్ చూసారా, అసలు ర్యాండమ్గా ఏదో బయట వెళ్తే తీసుకున్న షర్ట్ అనమాట. నాకు బాగా నచ్చింది, కొంచెం కాస్ట్లీ అనిపించింది, బట్ చాలా బాగా సెట్ అయింది బేబీకి మాత్రము. నా పిల్లాడికి భలే బాగా సెట్ అయింది షర్ట్. సో అండ్ ఇక్కడ ఇంకొకటి టీ షర్ట్ కూడా తీసుకొచ్చాను. హ్యాపీ బర్త్డే సన్ ఉంది కదా, అది కూడా టీ షర్ట్ తీసుకొచ్చాను అనమాట. ఆల్టర్నేట్గా ఉంటాయి అనేసి, పిల్లలకి బట్టలు ఉంటాయి అనేసి నేను తీసుకొచ్చాను. ఒక 4-5 pairs అయితే నేను క్యారీ చేశాను అనమాట. తను వేసుకున్న షూ అయితే నేను మింత్రా నుండి ఆర్డర్ చేశాను. మీకు ఒక 500 rangeలో వచ్చేస్తుంది. కంఫర్టబుల్గా ఉన్నాయి, వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉన్నాయి. వాడైతే మట్టిలో గబ్బు చేసి ఎర్ర మట్టితో వైట్ కలర్ షూ ఎర్ర మట్టి చేశాడు, బట్ క్లీన్ చేయడానికి చాలా ఈజీగా అనిపించింది.
అండ్ నా ఫ్యామిలీతో ఇంత మంచి టైం స్పెండ్ చేయడము చాలా డేస్ అయిపోయిందండి. నేను నా బాబుతోని, మా ఆయనతోని ఇంత మంచి టైం స్పెండ్ చేసేయడం. ఈ మంత్ మొత్తం టైం స్పెండ్ చేశాము. బాగా ఎంజాయ్ చేశాము. అట్ ద ఎండ్ ఏమైందో తెలుసా? చాలా ఘోరమైన విషయం అనమాట. మా ఫ్యామిలీలో వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్‌ని లాస్ అయ్యామనమాట. కోల్పోయాము. ఈ ట్రిప్‌ని ఎండ్ అయింది. ఆ న్యూస్ తెలిసింది. చాలా బాధ అనిపించేసింది. ఇంకేం చేయలేం కదా! వయసు అయితది. బాగలేకుండా అవుతారు. ఏం చేయలేము. సో, తప్పదు, ఇంకా అన్నీ జరగాల్సిందనేసి మూవ్ ఆన్ అయిపోయాము. చాలా బాధ అనిపించింది. ఫస్ట్ అయితే చాలా బాధ అనిపించింది. తర్వాత ఈజీగా తీసుకోవాల్సొచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం వాటర్ ఉంటది. ఈ ప్లేస్ పేరైతే సంగమ అండి. ఇక్కడ మొత్తం వాటర్ ఉంటాయి. 3 నదులు కలుస్తాయన్నమాట ఇక్కడ. మంచిది కూడా, స్నానం చేస్తే మంచిది. పిల్లలకి కానీ, పెద్దలకి కానీ అదే రీజన్స్‌తో కూడా తీసుకొచ్చాను. 2 రీజన్స్. ఒకటి బాబు బాగా ఆడుకుంటాడనేసి, అండ్ ఆ వాటర్‌లో స్నానం చేస్తే కూడా మంచిదనేసి తీసుకొచ్చాననమాట. ఫస్ట్ అయితే మనం రీచ్ అయ్యే ప్లేస్ ఇదే ప్లేస్ సంగమ. ఇక్కడ నుంచి అటు ఎళ్ళి తెప్పలు చాలా బాగుండేవి. తెప్పలుంటాయి మధ్యలో, చాలా బాగా ఉండేవన్నమాట. ఇప్పుడు అస్సలు వాటర్ లేదు. ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ నేను ఫుల్ వాటర్ ఉన్నప్పుడు కూడా విజిట్ చేయాలనుకుంటున్నాను. మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ ఇయర్ కూడాను. బాగుంటుంది. అండ్ ఈరోజు ఫిషింగ్ చేసాము, ఆడుకున్నాము, స్విమ్మింగ్ చేసాము. నా బాబు ఈ వాటర్ మొత్తం తాగేసి కంప్లీట్గా లాస్ట్ మంత్ వెళ్తే ఈ మంత్ కూడా ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సెట్ అవ్వలేదు. చెప్తూనే ఉన్నాను, నాన్న వాటర్ గలీజ్గా ఉన్నాయి, తాగకూడదు అంటే పిల్లలు వినరు కదా. కానీ భయం వేసింది. నెక్స్ట్ టైం కూడా ఫాల్స్ నేను ప్లాన్ చేసుకున్నా, కానీ వీడి కండిషన్ చూసి భయం వేసింది. ఇప్పుడు కూడా రికవరీ కాలేదు. అంతగా వాటర్ తాగి ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయిందనమాట. స్టమక్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది. అక్కడికి యాంటీబయాటిక్స్ ఇస్తూనే ఉన్నాము. ఇంకా రికవరీ అవ్వలేదు. బట్ అంత వర్త్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా కూడా అంత వర్త్ అనిపిస్తుంది. తను ఏదైతే బేర్ చేస్తున్నాడో అంత వర్త్ అనిపిస్తుంది. బాగా ఎంజాయ్ చేశాడు. చాలా 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 బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. అండ్ ఈ వీడియో పైన నేను చిన్న చిన్న షార్ట్స్గా కూడా పెడతాను. ఎందుకంటే ఇది బేసిక్గా ప్లాన్ లేని వీడియో అనమాట. అందుకే నేను ఎక్కువ వీడియోస్ తీసుకోలేదు. లొకేషన్స్ కూడా మీకు ఎక్కువ చూపించలేదు. సో, షార్ట్స్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. మేము మా మెమరీస్ క్యాప్చర్ చేసుకోవాలనేసి నేను షార్ట్స్ లాగా తీసుకున్నాను అనమాట. అండ్ చాలా చిన్న వీడియో అయిపోద్ది ఈ వీడియో మాత్రము. ఈ ప్లేస్ పేరు అయితే నిజంగా సంగమ అండ్ మేకేదాట్ 2 ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. వన్ అయితే ఫాల్స్ ఉంటుంది, ఇంకొకటి అయితే ఇలా ఆడుకోవడానికి ఉంటుంది అనమాట. మీరు రైనీ సీజన్లో వెళ్తే ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటే అస్సలు అలో చేయరు. సమ్ టైమ్స్ తెప్పలు కూడా అలో చేయరు. జస్ట్ దగ్గరకు వచ్చి చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలా జరిగిన టైమ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ చాలా ప్రశాంతంగా ఈవినింగ్ 5:30 వరకు అక్కడే ఉన్నామండి. చాలా ప్రశాంతంగా ఉన్నింది. చాలా బాగా గడిచిందనమాట. చూస్తున్నారు కదా, మోస్ట్ ఆఫ్ అందరూ పిల్లలే ఉన్నారండి. నేను నా బాబుకి ఒక 4-5 పేర్స్ తీసుకెళ్ళాను కాబట్టి తడవడం, అండ్ టవల్స్ మర్చిపోయాను పిల్లాడికి. అండ్ ఇక్కడే నేను మంచిగా కేక్ షేప్ చేసి, కేక్ బర్త్డే చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ డే చాలా బాగా గడిచింది నాకు. అండ్ నెక్స్ట్ డేకి సేమ్ డే అంటే చెప్పాను కదా ఇలా ఒకరిని లాస్ అయ్యామని. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మన్నయ్యకి ఇంకా పిల్లల్ని ఇలా వదలలేం కదా. నా బాబుకి నేను చేసుకున్న ప్లాన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. లాస్ట్ ఇయర్ ఏమాత్రం సెలబ్రేట్ చేయలేదు. ఈ ఇయర్ బాగా చేసుకోవాలని. కానీ అట్ ద లాస్ట్ మూమెంట్ పిల్లాడికి బాగా ఫీవర్ ఉంది. తప్పలేదనమాట. ఇంకేం చేయలేక ఇంతతో ఈ సెలబ్రేషన్స్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మూమెంట్స్ చాలా మంచిగా ఉన్నాయి. వాడు ఫైనల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ కొత్త బట్టలు ఆ రోజు కూడా వేయకూడదని ఆల్రెడీ వేసిన బట్టలే వేస్తున్నాను. ఫీవర్గా ఉన్నాడు, దిష్టి అవుతుంది అనేసి నేను వేయలేదు. సో మనం నేను ఇప్పుడు ఫీవర్ ఎక్కువ చేయట్లేదు. అంటే ఊర్లో ఉన్నప్పుడు కొంచెం అలానే వదిలేస్తున్నాను అనమాట. మంచిగా ఫుల్ డ్రెస్అప్ చేయట్లేదు నేను ఎక్కువ. నాతో ఉన్నప్పుడు మాత్రమే డ్రెస్అప్ చేసుకుంటున్నాను. అదే బిగ్గెస్ట్ రీజన్స్ ఉన్నాయండి. నేనైతే ఇంత మాత్రమే షేర్ చేసుకోగలను. అండ్ ఇక్కడ షార్ట్స్ తెచ్చానండి. వాడికైతే నాకు ఇది బెంగళూరులో హైవేలో షార్ట్స్ ఈ సీన్తో నేను ప్లాన్ చేసుకున్నాను. కానీ ఊర్లో ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. బట్ స్టిల్ తన ఫ్రెండ్స్తో ఉన్నాడు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. ఇందులో ఎవరైనా కనిపించినప్పుడు నా వీడియో చూస్తే మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే డెఫినెట్గా నేను డిలీట్ చేయగలుగుతాను. ఎందుకంటే కొంతమందిని ఇన్వాల్వ్ చేశాను కాబట్టి. అండ్ పిల్లాడికి కూడా మెమరీస్గా ఉంటాయి, వాళ్ళకు మెమరీస్ ఉంటాయి అనేసి మాత్రమే ఇవి చాలా తక్కువ షూట్ చేశాను. 2 days వీడియో కలిపి 1 dayగా షేర్ చేస్తున్నాను మీతో. అండ్ ఎవ్రీ ఇయర్కి ఒక వీడియో వస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసా? లాంగ్ వీడియో, వరమహాలక్ష్మి ఫెస్టివల్ వీడియో వస్తుందన్నమాట. అంటిల్ దట్ వెయిట్ చేయండి నా ఛానల్లో. ఎవరైతే నాకు మంచిగా చూస్తారనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి. అండ్ షార్ట్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరో కదా తిను మన అమ్ములక్క. సో చాలా రోజుల తర్వాత అనిపించింది చెర్రీ. తన ఫ్రెండ్స్ అందరూ 1 by 1 విష్ చేస్తున్నారు. యతీష్,
లిఖిత అందరూ ఉన్నారనమాట. తనకి వాళ్ళతోనే సెలబ్రేషన్స్ ఇష్టము. అండ్ నా మొహం చూసారా, నేను కనీసం స్నానం కూడా చేయలేదు. అంతగా వాడికి ఫీవర్ ఉంది, టెన్షన్ పడ్డాననమాట. భయమేసేసింది. పిల్లాడికి మాత్రం హ్యాపీగా ఉంటే చాలే, మనం ఎలా ఉంటే ఏంటి అన్నట్లు ఫీల్ అయ్యాననమాట. బట్ ఒకసారి అనిపించింది అయ్యో మెమరీస్ ఇప్పుడే కదని. కానీ నాకు నచ్చిన మెమరీస్ అని, నాకు నచ్చిన ఫొటోస్ అన్నీ బయటెళ్ళి దిగేశానండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ చూసారు, నాకు ఈ మొమెంట్ కావాలి, ఇలా వాడు ఎంజాయ్ చేయడం కావాలి. సో పిల్లాడైతే, నా బిడ్డైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకెవ్వరిని ఇన్వైట్ చేయలేదు, ఇన్వైట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. నెక్స్ట్ ఎప్పటికీ కూడా ఇన్వైట్ చేయను. ఇంకా రిలేటివ్స్ ఎప్పటి వరకు అంటే ఒక పాయింట్ వరకు మాత్రమే, తర్వాత ఎవ్వరు మనకి ఏమీ కారు, మన ఫ్యామిలీ మాత్రమే మనకు అవుతుందని మాత్రం ఫిక్స్ అయ్యాను. అండ్ నేనున్న రోడ్లో కూడా 4-5 ఫ్యామిలీస్ మాత్రమే వచ్చాయన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వచ్చారు. వాళ్ళు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు దేవాన్ష్కి. అది హ్యాపీ నాకు. వాళ్ళ బ్లెస్సింగ్సే చాలు నాకు. ఎవరికైనా సెలబ్రేషన్స్ కన్నా బ్లెస్సింగ్స్ అందాయి కాబట్టి ఇంకా హ్యాపీ అనమాట. అండ్ ఈ వీడియోకి కూడా సంబంధించిన చాలా వరకు 4-5 షార్ట్స్ చేశానండి. వాడికి స్నానం చేయించింది. జ్వరం ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే అని చెప్పి బాగాలేదు అనేసి ఏమాత్రం జస్ట్ సింపుల్గా 4-5 మెంబర్స్తో కేక్ కట్ చేయించాము. బట్ ఇయర్ అలా ఎండ్ కాకూడదు అనేసి, వానికి మెమరీస్ ఉండాలి, ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది అనేసి మా ఇంట్లో అయితే నాకు గొడవ చేస్తున్నారు. ఇంకా నుంచి ఎప్పుడైనా బర్త్డే అన్నామనుకో బాగోదు అనేసి ఇంట్లో గొడవ చేస్తున్నారు. కానీ అయినప్పటికీ నేను ఎవ్రీ ఇయర్ ఇంత మాత్రమైనా చేయాలనేసి హ్యాపీనెస్తోనే అనమాట. అండ్ అక్కడి నుంచి రిటర్న్